కొంచెం నీరు కొంచెం నిప్పు, ఒకవైపు సంబురాలు మరోవైపు నిరసనలు. యాక్షన్ అండ్ రియాక్షన్ ఒకేసారి మొదలై తెలంగాణలో రాజకీయ వాతావరణం విచిత్రంగా మారిపోయింది. ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్ని షురూ చేసి కాంగ్రెస్ పార్టీ పండుగ జోష్లో ఉంటే ఏం పొడిచారని సంబరాలు అంటూ ఎదురొచ్చి అడ్డంగా నిలబడ్డాయి అపోజిషన్ పార్టీలు. విజయోత్సవాలతో రీఛార్జ్ అవుదామని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తే చార్జ్ షీట్లతో సెగ పుట్టిస్తోంది బీజేపీ. అటు బీజేపీ కూడా చాకిరేవు పెడుతోంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట 9 రోజుల పాటు మహాసంబరాలు షురూ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. సెలబ్రేషన్స్ ప్రారంభం సందర్భంగా తన నివాసంలో మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు వానాకాలానికి కేసీఆర్ ఎగ్గొడితే మేము అధికారంలోకి రాగానే ఆ బకాయిలు చెల్లించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 3 విడతలుగా 22 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం. ఇది ఎవ్వరూ బద్దలు కొట్టలేని నేషనల్ రికార్డు అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులతో మాకున్న బంధుత్వం ఇక్కడతోనే ఆగబోదు. రైతు భరోసా. రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూడా కమింగ్ సూన్ అని హింట్ ఇచ్చి ముహూర్తం కూడా పెట్టారు. రైతు భరోసా అనేది నేను చేపట్టిన యజ్ఞం, ఎవరొచ్చినా ఆగదు అన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది, ఎవరిని నమ్మకండి. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ నివేదికపై చర్చిస్తాం. విధి విధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తాం అని ముందస్తుగానే పొంగల్ గిఫ్ట్ ఇచ్చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. సీఎం ఇలా స్టేట్మెంట్ తో సౌండ్ ఇస్తుంటే జిల్లాల వారీగా సర్కార్ ఏడాది పాలన సంబరాల్ని జోరుగా షురూ చేశారు మంత్రులు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశ శంకుస్థాపన కార్యక్రమాలు, అక్కడే విద్యార్థుల కోసం వ్యాసరచన, సీఎం కప్ ఆటలు పోటీలు జరిగాయి. అటు హస్తం పార్టీ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మునిగితే ఇటు చార్జ్ షీట్ల సెగతో కౌంటర్ వైబ్రేషన్ షురూ చేసింది కమలం పార్టీ. రేవంత్ సర్కార్ ఏడాది వైఫల్యాన్ని ఎంటగడుతూ 6 రోజుల పాటు ఆందోళనకు నడుం బిగించింది. 6 అబద్ధాలు 66 మోసాల పేరిట చార్జ్ షీట్ రిలీజ్ చేసింది బీజేపీ. అలవి కాని హామీలిచ్చి అరచేతిలో స్వర్గం చూపించిందంటూ కాంగ్రెస్ పార్టీని దూయబట్టింది టీబీజేపీ. విజయాల వైఫల్యాల తేలుద్దాం రా బహిరంగ చర్చకు అని సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ చీఫ్. ఖచ్చితంగా మీరు పత్రికా విలేకరులు ఎక్కడైనా సరే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తారా, ఎక్కడ ఏర్పాటు చేసినా వారు ఇచ్చినటువంటి ప్రసంగాల మీద, ఆయన పార్టీ తరఫున ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద, గ్యారంటీల పైన భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకమైన చర్చలు సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా నేను కేసీఆర్ విషయంలో అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. భాష విషయంలో కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ భాష మాట్లాడకుండా కంట్రోల్ ఉంటైతే తప్పకుండా రేవంత్ రెడ్డితో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమస్యల్ని పరిష్కరించిన ప్రభుత్వాలకు విజయోత్సవాలు జరుపుకునే హక్కెక్కడా అని ప్రశ్నించింది బీజేపీ. డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, డిసెంబర్ 4, 5 తేదీల్లో ఒక్కో సెగ్మెంట్లో కనీసం 2000 మందితో సభలు నిర్వహించబోతుంది బీజేపీ. అటు మహబూబ్ నగర్ సభలో సీఎం రేవంత్ చేసిన కామెంట్లపై మండిపడుతోంది బీఆర్ఎస్ పార్టీ. భూసేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోందని, ముఖ్యమంత్రి ఎవరిని తొక్కుకుంటూ వెళ్తారో చెప్పాలని సవాలు విసిరింది. అభివృద్ధికి అడ్డుపడుతున్నామంటూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ పై రివర్స్ అటాక్ చేసింది బీఆర్ఎస్. ఒకటేమో నేను కర్మను నమ్ముతా, ఈ చిన్నోళ్ళ ఇల్లు కొట్టినోళ్ళ పాపం అలా ఉసురు, ఈ రైతులకు రైతు బంధు ఎగ్గొట్టుడు, వడ్లు బోనస్ ఎగ్గొట్టుడు, ఈ ఉసురు తలిగిపోతాడు. 1. 2, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లకు రేవంత్ రెడ్డిని పిలుస్తలేరు, సీఎంని పిలుస్తలేరు, డిప్యూటీ సీఎంని పిలిచిరు నిన్న మొన్న. మరి ఇవన్నీ కూడా సంకేతాలైన తొందరగానే పోతాడని చెప్పి 9వ తేదీన సోనియా పుట్టినరోజు సందర్భంగా లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో కాంగ్రెస్ విజయోత్సవాలకు తెరపడుతోంది. సంబరాలతో రీఛార్జ్ అవుదామని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తే ఇలా చార్జ్ షీట్ల తాకిడితో సెగ పుట్టిస్తున్నాయి విపక్షాలు.